ఆకాశ మహాకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. మీరు మంచి విషయములలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడెవడు? దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 13వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏమిటి ఆ ప్రశ్న అంటే, నీకు హాని చేసేవాడు ఎవడు? నీకు హాని చేయగలిగిన వాడు ఎవడున్నాడు అసలు? నువ్వు ఎందుకు భయపడుతూ ఉన్నావు? నీ చింత యావత్తు కూడా నీ దేవునిపై వేసి, నీవు మంచి విషయములలో ఆసక్తి గలవానిగా, మంచి విషయముల కొరకు నీవు తాపత్రయపడుతూ, ప్రయత్నము చేస్తూ, పాటుపడుతూ ఉన్న ఎడల ఎవరు నీకు హాని చేయగలరు? నీ దేవుడు నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నారు నేస్తమా. ఎందుకు నీవు చింతిస్తూ ఉన్నావు? ఎందుకు దుఃఖముతో కాలము వెళబుచ్చుచున్నావు? నీవు చేసే ప్రతి మంచి పనిని, నీ ప్రతి మంచి ఆలోచనను కూడా దేవుడు ఎరిగి ఉన్నారు గనుక ఎవరు కూడా నీకే హాని చేయలేరు. ఎందుకు అనగా, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించి ఉన్నారు. సో ఆయన దూతలు తప్పకుండా ఆయన మాటను తుచా తప్పకుండా పాటిస్తారు. కాబట్టి దూతలు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. సో నీకు ఏ హాని జరగదు. కానీ నీవు మాత్రం ఎప్పుడు కూడా మంచి విషయములలో ఆసక్తి గలవానిగానే జీవించు. అప్పుడు నీ బ్రతుకు తొదకి ఎంతో ఆశీర్వాదకరముగా ఉంటుంది. దేవుడు నీ బ్రతుకును అనేక మందిలో దేవునికి మహిమ కలిగేవానిగా నీ ద్వారా అట్టి ఉన్నతమైన ఆశీర్వాదమును దేవుడు నీకు అనుగ్రహిస్తారు. మొదట నీ బ్రతుకు నీకు కష్టముగా ఉండొచ్చు నేస్తమా. చాలా అవమానాలకి, చాలా భయంకరమైన ఇబ్బందులకి గురి కావచ్చు. కానీ నీవు ఓపికతో దేవుని వైపు చూచినట్లయితే, మంచి విషయములలో మాత్రమే ఆసక్తితో నీవు అడుగులు వేయగలిగినట్లయితే, తుదకి నీ జీవితం ఎంతో ఫలభరితముగా ఉంటుంది. ఎంతో ఉన్నతమైన ఆశీర్వాదములపై దేవాది దేవుడు నిన్ను నిలువబెట్టుతారు, కూర్చుండబెట్టుతారు, ఆశీర్వదిస్తారు. కాబట్టి నేస్తమా, ఆసక్తితో దేవుని సంగతుల విషయమై నీవు అడుగులు వేయి. ఎవరికి కూడా ఎన్నడూ హాని చేసే ఆలోచన నీలోనికి రాకూడదు. ఎందుకంటే నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు అన్న ఆజ్ఞను గనక శిరస్సా వహించి ఆ మార్గములో గనక నీవు ప్రయాణం చేస్తే తుదకి నీ బ్రతుకు ఎంతో ఫలభరితముగా ఉంటుంది. దేవుడు తప్పకుండా నిన్ను దీవించి ఆశీర్వదిస్తారు. ఇహమందు నీకు అవసరమైన ప్రతి ఆశీర్వాదమును ఇస్తారు. తుదకి నిత్య జీవమునకు నేను వారసునిగా దేవుడు సిద్ధపరిచి నడిపిస్తారు. కాబట్టి నేస్తమా, దేవుని వైపు చూడు. దేవుని సంగతుల విషయమై ఆసక్తితో నీవు అడుగులు వేయి. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసనుడైన తండ్రి, మీ ఘనమైన నామమును కొందరులు మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. రక్షక నాయన, మీ నామ మహిమ కొరకు ఆసక్తితో అడుగులు వేస్తూ ఉండగా మీ బిడ్డను మీరు కాచి కాపాడి మీ కృపలో జీవింపచేయమని నాయన మా ప్రియులందరినీ మీ దివ్యహస్తములకు అప్పగించుకుంటున్నాము. ప్రతి కుటుంబంలోనూ కూడా నాయన అందరికీ కావలసిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుషు, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానములతో జీవింపచేయండి. నాయన ఈ దినము పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవములు జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయమని మా ప్రియులందరినీ మీ దివ్యహస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. సర్వకృపానిధియగు దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.